ఎప్పుడైనా రెస్టారెంట్లో తినే పుదీనా పచ్చడి టేస్ట్ మిస్ అయ్యారా? ఆ కమ్మని రుచి ఇంటి దగ్గరే ఎందుకు రాదో అనుకుంటున్నారా? ఒక గిన్నె తీసుకొని కొద్దిగా కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు కొంచెం దోరగా వేగుతుంది అన్న టైంలో కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం వేగకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఒక 20 అన్ని పచ్చిమిర్చీలు కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి, అలాగే జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. కొంచెం మంచి అరామా వచ్చిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. అలాగే ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేస్తుంటే చాలా మంచి అరోమా వస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న పుదీనా రెక్కలను అయితే వాష్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పుదీనాని ఎంత బాగా ఫ్రై చేస్తే ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది. ఈ పుదీనా పచ్చడి నోరు బాగలేనప్పుడు, కొద్దిగా జ్వరంగా అనిపించినప్పుడు, ఏదైనా తింటే బాగుండు అనిపించినప్పుడు ఇలా పుదీనా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం అంత నెయ్యి వేసుకొని కొద్దిగా పుదీనా పచ్చడి వేసుకొని తింటే నిజంగా ఏ మటను, ఏ చికెన్ కూడా పనికిరావండి. రియల్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు చాలా మంచిది, యాంటీబయాటిక్. అందుకే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకొని, చూసారా కొంచెం బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని చల్లారడం కోసం నేను అటు ఇటు కొద్దిసేపు మెదిలిస్తున్నాను. ఇప్పుడు చూసారా పూర్తిగా చల్లారిపోయింది. ఇది మిక్సీ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్. మీకు ఇంకో సీక్రెట్ తెలుసా? ఏంటంటే కొందరు ఇందులో చక్కెర కూడా యాడ్ చేస్తారు. ఇది రుచిని మరింత పెంచుతుంది. మీకు కావాలంటే చిటికెడు చక్కెర యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజుల పాటు, ఒక 15 రోజుల పాటు వరకు వాడుకోవచ్చు. నేను ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పుదీనా పచ్చడి రెడీ అయింది. దీన్ని వేడి అన్నంతో కలుపుకొని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఆపకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై. స్వప్న ఎస్ఎస్ వ్లాగ్స్.